భారతీయ రైల్వే 19 రైల్వే జోన్లతో ప్రపంచంలోనే పెద్ద రైలు మార్గాలలో ఒకటిగా విల్లెసెల్లుతోంది. భారతదేశంలో మొదటిసారిగా రైలు పరుగులు పెట్టిన తేదీ ఏప్రిల్ 16వ తేదీ 1853 సంవత్సర కాలంలో బోరిబందర్, ముంబై నుండి థానే స్టేషన్ల మధ్య ప్రయాణించింది. 34 కిలోమీటర్లతో పాటు 3 లోకోమోటివ్స్తో 14 బోగీలతో 475 మంది ప్రయాణికులతో ప్రయాణం సాగింది. భారతదేశంలో రైలు మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టిన బ్రిటిష్ అధికారి లార్డ్ డల్హౌసీ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా అనే పదవిలో పాలించిన కాలంలో రైలు ప్రయాణాన్ని సామాన్య ప్రజలకు అందుబాటులోకి తెచ్చినట్లుగా చరిత్ర పుటల ద్వారా తెలుస్తుంది. రైలులో ప్రయాణిస్తున్నప్పుడు కిటికీ దగ్గర కూర్చుని హాయిగా ఆహ్లాదంగా వచ్చేపోయే చల్లని గాలి, బయట కనిపించే ప్రాంతాలను చూడడం చాలా ఇష్టపడతారు. అందరూ ప్రాధాన్యత ఇస్తారు. కారణాలు ఎన్నో ఉన్నాయి. రైలు ప్రయాణించేటప్పుడు కిటికీలో నుంచి పొలాలు, బ్రిడ్జిలు, రోడ్లు, అడవులు, నదులు, సొరంగ మార్గాలు, కొండలు, గుట్టల గుండా ప్రయాణిస్తూ ఉంటుంది. రైలుకు ఎవరు గైడ్ చేస్తారు? రైలు ఎవరు చెప్తే వింటుంది? రైలు ఏ విధంగా వెళ్తుంది? ఏ విధంగా ప్రయాణిస్తుంది? రైలు ఎవరు నడుపుతారనే ప్రశ్న అందరికీ కలగక మానదు. రైలు పట్టాలు 0.5 డిగ్రీ వోల్టేజీలో విద్యుత్ శక్తి ఆ పట్టాల్లో ప్రయాణిస్తూ ఉంటుంది. ప్రయాణిస్తున్న రైలు గురించి కంట్రోల్ రూమ్లో రైలు ఏ ప్రాంతం గుండా ప్రయాణిస్తుందో తెలుసుకునే అవకాశం ఉంది. అక్కడి రైల్వే సిబ్బంది ఎప్పటికప్పుడు పరిశీలిస్తుంటారు. రైలు నడిపే లోకో పైలట్ రైలు ప్రయాణించే మార్గంలో రైలు పట్టాలకు ఇరువైపులా రకరకాల సైన్ బోర్డులు, సిగ్నల్స్ చూపించే స్తంభాలు, కొన్ని స్తంభాలకు ఒక్కో అక్షరంతో కనిపించే బోర్డులు చూసే ఉంటారు. రైలు ప్రయాణించేటప్పుడు ఇవన్నీ సాంకేతికంగా రైలు సురక్షితంగా సమయానికి ప్రయాణించే విధంగా గమ్యం చేరే వరకు తీసుకునే చర్యల్లో భాగంగా ఉంటాయని తెలుస్తుంది. ఒక్కో రైలు ప్రయాణాన్ని పరిశీలించేవారు, నడిపేవారు, రైలును గైడ్ చేసేవారు ఒక్కో స్టేషన్ నుండి మరో స్టేషన్కు చేరుకునే క్రమంలో సుమారుగా 50 నుంచి 150 మంది రైల్వే సిబ్బంది కంటికి రెప్పలా విధులు నిర్వహిస్తుంటారని వివిధ వర్గాల ద్వారా తెలుస్తుంది. రైలు ప్రయాణం పూర్తి చేసుకునే తర్వాత రైలు పట్టాలపై మీద ప్రయాణించాలంటే ఎన్నో రకాల పరీక్షలు రైలుకు నిర్వహిస్తారు. మెయింటెనెన్సు ప్రతి ట్రిప్కు పరిశీలించి రిపేర్లు చేసి రైలు ప్రయాణంలో సమస్యలు తలెత్తకుండా చూస్తుంటారు. రైలు పట్టాలకు ఇరువైపులా పచ్చగా కలర్ల మీద రాసి ఉండే అక్షరాలు నల్లటివి. అవి ఏ రైలు ఏ విధంగా ఎక్కడ పోతుంది, వచ్చే దారిలో ఏవి ఉంటాయి, నదులు ఉన్నాయా, టర్నింగ్ ఉందా, లేక బ్రిడ్జిలు ఉన్నాయా, ఇలాంటి సైన్ బోర్డు ద్వారా జాగ్రత్తలు తీసుకుంటూ లోకో పైలట్ నడుపుతూ ఉంటారు. ఒక్కో సైన్ బోర్డుకు ఒక్కో రకమైన అర్థాలు ఉంటాయి. ఇవన్నీ కూడా లోకో పైలట్కు తెలిసి ఉంటుంది. జంతువుల రాకపోకలు, బ్రిడ్జిలు, లెవెల్ క్రాసింగ్లు, నదులు, టన్నెల్సు, లెవెల్ క్రాసింగ్స్ ఎక్కడున్నాయి, ఎంత దూరంలో ఉన్నాయి, రైల్వే స్టేషన్లు, కొన్ని సంఖ్యలు రాసినటువంటి బోర్డులు, రైలు నడిపే లోకో పైలట్ ఇవన్నీ గమనిస్తూ రైలును ముందుకు సాగిస్తుంటాడు. ఇవన్నీ చూస్తూ తీసుకుపోవడమే చాతుర్యం. సాంకేతికంగా వారికి ట్రైనింగ్ ఇస్తారు. ఇవన్నీ కూడా చూస్తూ రైలును సక్రమైన మార్గంలో వేగంతో నడపడమే లోకో పైలట్ బాధ్యత. ఇవన్నీ కూడా చూస్తూ వెనకాల ఉన్న గార్డు ద్వారా సిగ్నల్స్ అందిస్తూ ఆయన అందించే సూచనలు కూడా తీసుకుంటూ రైలును పూర్తిగా గమ్యం చేరే వరకు సురక్షితంగా ప్రయాణం చేయించే బాధ్యత అటు గార్డుది, ఇటు రైల్వే సిబ్బందిది, లోకో పైలట్ది. ఇవన్నీ పూర్తి చేసుకుంటేనే రైలు గమ్యానికి సరిగ్గా చేరుతుంది. ఇలాంటి ఎంతో సాహసమైనటువంటి ఉద్యోగాలు చేయడం ఆశ్చర్యం కలగక మారదు. ఎప్పుడైతే ఉద్యోగ నిర్వహణలో చూస్తామో అప్పుడే ఇవన్నీ తెలుస్తుంది. లేదంటే హాయిగా జాలీగా ప్రయాణించేసి బాగుందని అనుకోవడం పొరపాటే.